హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ప్లేజెంట్ ఛానల్. సో ఇవాళ అయితే మనం బ్లాక్ ఫ్రూట్స్కి అయితే వచ్చేసాం. ఇదే చాలామందికి ఫేవరెట్ గేమ్ అయ్యింది రోబ్లాక్స్లో. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్ అనమాట. ఎందుకంటే ఎన్నో అకౌంట్లలో ఎన్నోసార్లు ఆడాను. అండ్ ఈ అకౌంట్ కూడా ఆల్మోస్ట్ పోయింది, బట్ ఐ టుక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఈ గేమ్ మా ఫ్రెండ్సే తీసుకొని ప్రాంక్ చేశాను నా మీద పోయినట్టు. సో పర్లా ఎట్లయితే అట్లా అకౌంట్ వచ్చింది. మన లెవెల్ వచ్చేసి 16 మిలియన్ కాదు గైస్, నియర్లీ 20 మిలియన్ వరకు నేను గ్రైండ్ చేశాను మై ఓన్. అండ్ 2391. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ బ్లాక్ స్క్వాడ్స్ ఇవి ఓకే, తక్కువే ఉన్నాయి. తర్వాత ఇవి ఫ్రూట్స్ తక్కువ, నా దగ్గర ఫ్రూట్స్ ఎక్కువ ఉండవు. ఎందుకంటే నేను రోజు చెప్పి ఒకటి పోతానే ఉంటాయి. ఐ మీన్ టైగర్ వచ్చింది కదా ఇంతకుముందు, నాకు టైగర్ వచ్చింది. దాని టైగర్ తర్వాత నేను గ్యాస్ తిన్నాను, ఓకేనా. అంటే దాని మాస్టర్ పెంచేసా కంప్లీట్గా. దాని తర్వాత ఇవి బెర్రీస్ వల్ల యూజ్ ఏంటో తెలుసు కదా నాకు. ఓ మై గాడ్, గ్లిచ్ అవుతుంది గ్రే బెర్రీ. వీటి వల్ల తెలుసు, ఎందుకంటే అవి ఆరా కలర్కి. అండ్ ఇది ఇలా అనమాట. సో ఇది మన క్యారెక్టర్. అండ్ మన దగ్గర ఉన్న క్లాతింగ్, ఇవి మన క్లాతింగ్ చూపించేసాను మీకు ఆల్రెడీ. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్. పింక్ ఉన్నది, మనోడు కూడా బాగానే ఉన్నాడు. సో పెట్టుకొని వెళ్ళిపోదాం పదండి. సో మీకు స్టెప్ బై స్టెప్ నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ సీలో మీకు నేను చెప్తాను పదండి. ముందుగా మనం ఇప్పుడు రిచ్. సో ఇవన్నీ పిల్లలే, మనం పెద్ద తీసుకున్నాం. 4K కమ్మోన్, అదే ప్లీజ్. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు బోర్డుల మీద స్పెండ్ చేయను. నో పారా నేను ఎప్పుడైనా సరే ఇన్ ద అమౌంట్ ఐ విల్ నాట్, బికాజ్ ఎంత పెద్ద బోర్డు మనకెందుకు గైస్. సో ఫస్ట్ మీకు ఇక్కడ వస్తే క్రిస్టల్ కంప్లీట్ చేయాలి. సో దీన్ని నేను మొత్తం చేసా గైస్, ఒక సిరీస్ లాగా. ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళు మ్యాక్స్ లెవెల్ దారి 2600, నేనే వెనకాల ఉన్నా. అండ్ నేనైతే హైడ్ అండ్ సీక్ పెడతాను ఇందులో, ఓకేనా. హైడ్ అండ్ సీక్ పెట్టి ఒక ఐలాండ్ చూసుకుంటాం. ఓ నోమ్మా, ఓకే. సో దిగుదాం. సో మిడిల్ పాయింట్ ఆఫ్ దిస్ ఫస్ట్ సీ అన్నమాట ఇది. హార్ట్ అండ్ పూచ్ ఓకే. ఇక్కడ ఇలా క్విస్ట్లు ఉంటే అక్కడ కూడా క్విస్ట్ ఒకటి ఉండిద్ది. క్విస్ట్స్ కంప్లీట్ చేసుకొని లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. డాష్ ఇక్కడికి వస్తే మనకి ఇలా క్విస్ట్లు ఉంటాయి అన్నమాట, మీరు కంప్లీట్ చేసేయచ్చు. అండ్ తర్వాత ఇటు వెళ్ళంగానే మీకు 50 లెవెల్స్ మీరు క్రాస్ చేస్తే ఒకటి వచ్చింది. వీడియో తెస్తున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ గైస్. నిజం చెప్తున్నా, ఈ విల్ నాట్ బి పర్ఫెక్ట్ అనుకో. ఇందిరా దారా చచ్చిపోయాడు కదా చొక్క దెబ్బతో. ఎందుకు వేసా వాడికి మనకి గ్యాస్ ఫ్రూట్ 10 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకన్నా అర్థమవుతుందా? డ్రాగన్ బ్రెత్. అండ్ నాది కొన్ని ఫైటింగ్ స్టైల్స్ ఉంటాయి గైస్, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ దీని మీద వీడియోస్ చేయమన్నా చెప్పండి, నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. చింపాంజీ మమ్మాస్, నాట్ రే, గొరిల్లా కింగ్ ఏంటి గైస్, ఇంకా 52 సెకండ్స్ అన్నాడంట. సో అంతా మనకు తిరిగి కూడా రావచ్చు. మన బోర్డుకి వెళ్దాం పాయింట్. 4K పెట్టిన వర్త్ ఆఫ్ బోట్ అది చూసుకున్నా. జస్ట్ మిస్ అవ్వకండి. అదే గ్రావిటీ దారా చూసుకుందాం. దారా ఓ బాగానే కొట్టాడు. నేను పోన్రా నేను చచ్చి పోన్రా మిమ్మల్ని కొడతావా అని అడగొద్దు.
ఎంతసేపు కొడతావన్నా ఒక్క నిమిషం గైస్ కన్ఫ్యూజింగ్. ఓ నో 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 ఎవరా ప్లీజ్ ఎవరన్నా లూఫీ గాయస్ నాకు తెలుసు మా ఫ్రెండే. ఈ చీటెడ్ మీ. అరే రిప్పు లూఫీ వై బ్రో నీకు ఎందుకు బ్రో వీడియో తీస్తున్నావు బ్రో? లూఫీ హాయ్ గుడ్ మార్నింగ్. ఎవడు రాడు పోడు యుద్ధానికి రెడీగా పదండి బోట్ ఎక్కడ నడపండి నువ్వు ఎక్కడ నడిపి ఆడ బోటు గీసి లేని లేదు 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 ఎవడన్నా ఇడు బోటుని ఏడ తీసుకొచ్చి పెట్టాలి ఏడ తీసుకొచ్చి పెట్టాడు. పదండి గీసి ఓకే 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 వెళ్దాం పదండి. మిగతా ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ సి నాకు గుర్తుంది లోడ్ అవ్వట్లేదు. ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ సి చూపించాను కదా, ఇది మెయిన్ అయితే ఇది గైస్ ఓకేనా. మెయిన్ ఇది క్విస్టులు కంప్లీట్ చేయండి. ఫస్ట్ సిలో ఇక్కడ ఈ జంగిల్కి వచ్చి మాత్రం స్పిన్ చేయగలరు, ఇంకా యాడ్ చేయలేరు ఓకేనా. సో బ్లాక్ ఐ మీన్ బ్లాక్ విత్ డ్రిల్ అని ఒకడు ఉంటాడు గైస్ మిడిల్ టౌన్లో ఉన్నాయి, ఎక్కడ ఉంటాడు ఓకేనా. వాడిది ఏంటంటే బ్లాక్. ఇప్పుడు మీరు మూవీ టికెట్స్ దొరకపోతే ఎలాగా ఉంటారో బయట ఎక్స్ట్రా కాస్ట్ అలా పెట్టి కొనుక్కోవాలా ఇంకే. ఓటు కూడా అనవసరం తీసుకోవడానికి. ఎగురు పద అయిపోయి వచ్చేసాం. దీనికి మిడిల్ టౌన్లో ఉంటాడు గీసి ఈ సందుల్లోనే ఎతకండి దొరుకుతాయి. అండ్ మెయిన్లీ బుషెస్ మాత్రం వదలకండి, ఇందులోనే బెర్రీస్ మీకు దొరికేది. సో ఎతకండి ప్రతి ఒక్కటి, సో ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. అండ్ ప్రజెంట్ వచ్చేసి చిస్ట్ ముఖ్యం బిగిలే వీని చంపడానికి వేసి నీకేదో ఒకటి డ్రెస్ కానీ ఏదో వచ్చింది నార్మల్. నో బ్రో ఐ డోంట్ వాంట్ టు సెట్ ద హౌస్ గైస్. ఆల్మోస్ట్ హోమ్ పాయింట్ అందరూ ఇక్కడే పెట్టుకోండి గైస్. మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్తున్నాను, ఇక్కడ వీడి దగ్గర కొనుక్కుంటే మీరు డ్రాగన్ మీరు డ్రాగన్ అంత మిత్తికల్ది తిని వీడి దగ్గరికి వచ్చి తెలియని వాళ్ళు చెప్పి వీడి దగ్గరికి వచ్చి తెలియకుండా తిన్నారు అనుకోండి, కొనుక్కోండి. తింటాం కూడా కొనుక్కుంటే అది ఎక్విప్ అయిపోద్ది ఆటోమేటిక్గా, మంచి మితికలు పోయిద్ది ఓకేనా. ఎప్పుడైనా సరే మీ దగ్గర ఆ ఫ్రూట్ అవసరం లేదు అన్నప్పుడే తీసుకోండి ఓకేనా. ఏమున్నాయి వెయిటింగ్ కిట్ అండ్ డ్రాగన్ కోసం వెయిటింగ్ ఉన్నాయా స్టాక్లో? ఏం లేవు స్టాక్, అవేముంటుంది. డ్రాగన్ వచ్చేసి 15 million గైస్. ఐ హ్యావ్ 16 million. ఐ క్యాన్ బై ఇట్ ఈజీ కొనగలను నేను బ్లాక్లో. ఇక్కడెక్కడో టెలిపోర్టర్ కూడా ఉంటాడు గైస్, సెకండ్ సీక్ ఉంటాడు చూడండి. యాక్చువల్లీ ఇలాగా నేను ఇలా కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉంటాయి థర్డ్ కానీ, బట్ మీకు చూపిద్దామని. ఓకే సీడే గైస్, సీడే ఈ దగ్గరికి వెళ్ళి టాప్ పెట్టి 700 లెవెల్ గైస్. 700 లెవెల్ అయిన తర్వాత మీరు ఒక పుష్టి కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు ఇలా వెళ్తుంది ఓకేనా. వచ్చిన తర్వాత కలుగుతాం. వచ్చేసాం గైస్. ఇప్పుడైతే సెకండ్ సీట్ ఓకే. ఇప్పుడు సెకండ్ సీట్ వచ్చి ఆరో చూపించాలి. ఆరా ఓకే ఫేస్ బాగాలేదు ఫేస్. ఇక్కడ ఒక్క ఐలాండ్ కాదు గేస్, మొత్తం గెలిచిపోయిద్ది. మీరు చాలా కన్ఫ్యూజ్. బ్రో వీడియో బ్రో ఆగ బ్రో. ఎవరు బ్రో నువ్వు అంత పక్కతో ఉన్నావు నా మీద?
అంత పక్క ఎందుకు బ్రో? హోమ్ పాయింట్ యూజ్ చేయింగ్ టెలిపోర్టింగ్ హోమ్ పాయింట్ అడబెట్టా ఈడే పెట్టానా? ఓ షిట్ అంటే కేఫే పోవాలి. ఇక్కడ చాలా ఉండే గైస్. ఇక్కడ ఐలాండ్ అని కాదు, ఐలాండ్స్ ఉండే, కాకపోతే ఈ ఒక్క ఐలాండ్లోనే 3 ఉంటాయి. ఇది ఒక ట్విస్ట్ పాయింట్ చూపిస్తాను. ఇక్కడ 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 స్ట్రైట్గా వెళ్తే ఆ ట్విస్ట్ అయిపోగానే ఏడ ట్విస్ట్ ఉంది. ఓకే, తర్వాత ఇటు వెళ్ళిపోతాం. ఇటు నుంచి షార్ట్ కట్ ఫార్మ్స్ వాట్ ఐ హావ్ యూజ్. ఇక్కడ ఎక్కడ గ్లిచ్ చూసారా? ఒక బిల్డింగ్ రోడ్ అవ్వట్లే, ఏం చేస్తాను డీటెయిల్ నా అంచనా ప్రకారం. ఎక్స్పీరియన్స్ గైస్, ఎంత ఎంత వర్క్ చేస్తుందంటే మనకి ఎంత గుర్తుంటుంది. కేఫే గైస్, ఇప్పుడు ఇక్కడికి ఒకసారి లైట్నింగ్ వచ్చింది గైస్. అంటే గేమ్ కొత్తలో ఐ డోంట్ నో లైట్నింగ్ కిచెన్కి డిఫరెన్స్ తెలియనప్పుడు 2 ఒకేలాగా ఉంటాయేమో అనుకునేవాడిని. సో నేనేం చేశానంటే లైట్నింగ్ వచ్చిందని చెప్పి ఇలా పైకి వచ్చి ఎవరు తీసుకోకూడదు అని చెప్పి దాన్ని ఇలా పెట్టుకున్నా, చేతిలో పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకునే లోపు ఏమైంది, అది గ్లిచ్ అయిపోయి నెట్ మొత్తం సంథింగ్ ఏదో పవర్ వాడినట్టున్నారు, అది మొత్తం గ్లిచ్ అయిపోయి పోయింది. ఇక్కడ వీడు అది వాడు ఇదే బ్లాక్ రూట్ లేదు, అదే మీరు కొనుక్కోండి స్పిన్ చేయకుండా. అండ్ ఇక్కడ మనకి 900 ఇక్కడ 1000 పైన ఒక చెస్ట్ ఉన్నది. చెస్ట్ మాత్రం అసలు లైట్గా తీసుకోకండి. ఓకే, ఎవరైతే ఎవరైతే మనీ బాగా ట్రైన్ చేసుకున్నాం అనుకున్నాడు చెస్టులు మాత్రం వదలకండి. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తే గైస్, ఇక్కడ మీరు బుద్ధ అవేకన్ మీరు తెలిసిందే కదా. ఇక్కడికి వచ్చి మనం బుద్ధ హూ హ్యావ్ గ్యాస్. సారీ బ్రో, నేను తినేసా, నీకన్నా దారుణమైన స్థితి నాది. నేను ఫుడ్ రోల్ చేయను బ్రో బేసిక్గా, అందుకే నీ డబ్బులు ఉన్నాయి, లేదంటే ఎప్పుడో కొట్టేవాడిని. నిజంగా సారీ, ఓకేనా? ఏమనుకో. అలా బుద్ధ అవేకన్ నుంచి మళ్ళీ మనం నార్మల్గా మార్చుకోవచ్చు, మళ్ళీ మనం దాన్ని బుద్ధ అవేకన్గా మార్చుకోవచ్చు. కానీ ఒక్కసారి ఖచ్చితంగా బుద్ధ అవేకన్ రైట్ చేస్తేనే, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడే, ఇది ఇక్కడికి వచ్చి ఇది ట్రేడింగ్ టేబుల్ గైస్. ఓకేనా, ఇక్కడికి వచ్చాను మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా ఎవడొకటి కావాలి, మీకు కావాలి నేను చెప్తాను. ఇక్కడ కూడా ఐడెన్సీ చేస్తాను. చిన్నగా అన్నీ స్టార్ట్ అవుతాయి గైస్. ఈ 2 రోజులు ఎందుకు అవ్వలేదంటే కొద్దిగా కుదరలేదు, అందుకనే అన్నీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఒక చోటుకి వెళ్ళి చూపిస్తాను, అంతవరకు 1 నిమిషం ఆగండి మీరు. అమ్మ గైస్ వచ్చేసాను. ఇదే హాట్ అండ్ కోల్డ్ అనమాట. ఇందులో 2 ఐలాండ్లు ఉంటాయి, ఒకటి హాట్ ఒకటి కోల్డ్. ఓకేనా, దాపేద్దాం, ఫ్రూట్ అటాక్ అయిపోతాం. ఓకే, ఇటుపక్క హాట్ ఉంది, ఇటుపక్క కోల్డ్ ఉంది. ఇది కోల్డ్ వైపు వచ్చేయండి. కోల్డ్ వైపు వచ్చేస్తే మీకు ఇలా పైకి సారీ వాళ్ళకి భయం అని కాదు, టైం డిస్ట్రాక్షన్ టెలిఫోన్ స్టార్టింగ్ ఇక్కడ పిస్ట్. ఓకేనా, ఇక్కడ పిస్ట్ ఉంటాడు, హాట్ వైపు ఇంకో పిస్ట్ ఉంటాడు. అండ్ ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ మీకు కోడ్ కొట్టాలి. లెట్స్ ట్రై ద ప్యాటర్న్ దీస్. ఓకే, గ్రీన్ మనకేదో క్లూ కావాలి. రెడ్ బ్లూ గ్రీన్ ట్రై చేద్దాం. రెడ్ బ్లూ గ్రీన్. వచ్చిందా? ఓకే, అలా కోడ్ కొడితే గైస్ మీకు ఏమైందంటే ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. నాకైతే ఓపెన్ అవ్వాలా. సో లోపలికి వెళ్ళి మీరు రైడ్లు చేయొచ్చు. ఇది సెకండ్ సీ గురించి. థర్డ్ సీకి వెళ్ళిపోతాం. మీకు అన్ని కొంచెం కొంచెం చెప్తున్నా. సో తర్వాత ఇన్ కేస్ మీకు డీటెయిల్గా కావాలంటే అప్పుడు చెప్తాను, ఓకేనా? సో అంతవరకు
సో ఇదే థర్డ్స్ అనమాట. థర్డ్స్కి ఇక్కడ రాగానే మీకు ఇలా ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా పెద్దది. సో ఐ కెనాట్ ఎక్స్ప్లోర్ మోర్ ఇందాక దాకన్నా. సో ఆగండి బ్రో. సో నేను ఏ ఐలాండ్ దాకా వెళ్ళాను ఆ ఐలాండ్ వరకు అయితే చూపించగలను. ఓకేనా, ఇది పెద్ద ఐలాండ్. ఓకే, సేమ్ లైక్ సిటీ టైప్ ఉంటుంది, పెద్ద సిటీ అన్నమాట ఇది. అండ్ కొత్త బండిల్ అండ్ నా కొత్త అవతార్తో ఇదే నా ఫస్ట్ బ్లాక్ ఫుడ్ స్పీడ్. అండ్ నేను ఇప్పటిదాకా ఆడలా ఈ టైం అయినా. రీసెంట్ టైమ్స్లో నేను గేమే ఓపెన్ చేయలేదు గైస్. ఇన్ఫ్యాక్ట్ నా అకౌంట్ బ్యాక్ వచ్చిందో నేను అసలు చూడడానికి కూడా రాలే. ఇదే ఫస్ట్ టైం. సో హ్యాపీ. మళ్ళీ నా అకౌంట్లో ఆడతా అని అనుకోలేదు. తర్వాత ఇది ఒకటి కదా. సో ఇప్పుడు మనం హోమ్ పాయింట్ కొట్టి సీ ఆఫ్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇదే గైస్ నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉండేది. మేబీ నేను ఇంకో 9 levels వేరే దానికి వెళ్ళిపోతాను. సో అది ఇప్పుడు మీకు ఎందుకు లేదు. ఓకే, మీకు కోసం క్విజ్ కంప్లీట్ చేస్తాను. కంపాస్ పెట్టుకుంటే మీరు ఎక్కడ క్విజ్ తీసుకోగలరు చూపించింది ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళండి. కోర్స్ మీరు అందరూ ఈ గేమ్ ఆల్మోస్ట్ ఆడే ఉంటారు. ఎవరికైతే తెలీదు వాళ్ళ గురించి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా థర్డ్స్ వస్తే నాకు చెప్తే నేను కూడా వాళ్ళమ్మది కన్ఫామ్ కొట్టేయాలి. ఇలా వెళ్ళి ఇలా పట్టుకుంటే ఇల్లనాలి క్యాండీ రెబల్స్. ఎస్ దారా మా వాళ్ళకి నేను కొట్టి ఈడ్చి సండాడి అక్కడికి వెళ్ళలేదు. గ్లిచ్ అయిపోయాడు. యాడా సార్ ఎక్కడన్నా నువ్వు చెప్పన్నా. వాడైతే లేదు గైస్, అది దొరికాడు. ఇందాక గ్లిచ్ అయిపోయాడు. ఏ కొట్టకరా చచ్చిపోతే బాగోదురా. నో ఒక నిమిషం. ఈ నొక్కని కొట్టాను మీకు చూపిస్తాయి. దారా గిర్రే పాటేసుకోవాలి. సావరా ఎంతసేపు అమరేంద్ర బాహుబలి అని నేను మా అవతారు 2375 బౌండీ వీడియోలో కొడదాం అనుకుని కొట్టించుకున్నాను. బట్ నో ప్రాబ్లం, ఇవన్నీ సహజం. సో గ్రైండింగ్లో నేనైతే ఫోకస్ పెడితే ఖచ్చితంగా అయిపోయింది. బట్ ఐఎమ్ టేకింగ్ వెరీ లైట్. సో నాకు మ్యాక్స్ ఎక్కాలని లేదు. ఐఎమ్ ఇన్ టాప్ పొజిషన్. సో దట్స్ ఇనఫ్. అది చాలా గైస్ నాకు. అయిపోయావరా నువ్వు. అరే అక్కడ గ్లిచ్ అవుతుందిరా ఇది గైస్. సో ఇదే. సో చెప్పండి, చాలా షార్ట్ వీడియో నేను ఇప్పుడు తీసిన వీడియోలో. అమ్మా ఫైనల్గా అయితే చిస్ట్ తీసుకుని కంప్లీట్ చేసాను. మీకు చెప్పండి ఇంకా నేను ఒక్క నిమిషం ఆగరా. నా వాటర్ స్టైల్ అది ఫైటింగ్ స్టైల్స్ ఇంకా నేనేమని తీసుకున్నాను చెప్పలేదు. ఇది ఆల్రెడీ మ్యాక్స్ లెవెల్ నేను డ్రాగన్ బ్రెత్లో. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా హైడ్ అండ్ సీక్ ప్లాన్ వేస్తున్నాను. అండ్ అవి చెప్పండి, మీకు నా ఫ్రెండ్స్తో ఆడమంటారో లేదో కామెంట్ సెక్షన్లో. అండ్ ఇదే వాళ్ళ వీడియో గైస్, బ్లాక్ ఫుడ్స్ వీడియో. సో చెప్పండి ఆడమంటారో లేదో. అండ్ ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఆల్మోస్ట్ 75% వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసే వాళ్ళలో. సో ప్లీజ్ గైస్ వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. నేను వీడియో తీసే ప్రతి ఒక్కటి మీకు ఫన్నీగా నవ్వించడానికి చూస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ సబ్స్ కంప్లీట్ చేస్తే నేను లైవ్ పెడతా ఉన్నాను. సో ప్లీజ్ గైస్ ఫాస్ట్గా మీరు లైవ్ సబ్స్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనం లైబుల్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్ వాళ్ళకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.